తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది వైశాఖ మాసంలో శుక్లపక్షంలో మరియు తిథి నాడు అక్షయ తృతీయ పండుగను జరుపుకోవాలి. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం ఏప్రిల్ 30వ తేదీ బుధవారం నాడు ఈ పండుగ వచ్చింది. ఈ పవిత్రమైన రోజున ఏ పని ప్రారంభించినా ఖచ్చితంగా విజయం లభిస్తుంది. పురాణాల ప్రకారం సత్యయుగం నుంచి త్రేతాయుగం ఈ పర్వదినాన ప్రారంభమైంది. ద్వాపర యుగం కూడా ఈరోజు ముగిసిందని, కలియుగం కూడా ఈరోజే ప్రారంభమైందని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి. అంతేకాదు, ఆ శ్రీకృష్ణుడు యదుష్టపరుడు అక్షయ తృతీయ పవిత్రత గురించి ఆ రాజుకు వివరించిన మహాపుణ్యమైన రోజు కూడా ఈ అక్షయ తృతీయ రోజే. ఈ పర్వదినం రోజునే చార్ధాంలోని బద్రీనాథ్, గంగోత్రి ఆలయాల తలుపులు కూడా తెరవబడతాయి. ఈ రోజు నుంచే భక్తులకు దర్శన భాగ్యాన్ని కూడా కల్పిస్తారు. ఈ పర్వదినం రోజున బంగారం కొనడం వల్ల ఇంట్లో ఆదాయం పెరుగుతుంది. అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజున భూలోకంలోకి బంగారం మొదటిసారిగా గండకీ నదిలోని సాలగ్రామాల గర్భం నుంచి వైశాఖ శుద్ధ తదియ తిథి నాడు ఆవిర్భవించింది. అందుకే ఈ రోజును అక్షయ తృతీయగా జరుపుకుంటారు. ఇక్కడ మీకు సందేహం రావచ్చు, బంగారానికి ఈ పండుగకు ఉన్న సంబంధం ఏమిటి అంటే, బంగారం అనేది సాధారణ లోహం కాదు. పురాణాల ప్రకారం బంగారాన్ని దేవలోహంగా పరిగణించాలి. బంగారానికి హిరణ్మయి అనే మరొక పేరు కూడా కలిగి ఉంది. ఎప్పటికీ తరగని నిధి. అక్షయం అంటే ఎప్పటికీ తరిగిపోకుండా ఉంటుందని అర్థం. అందుకే ఈ రోజున ప్రతి ఒక్కరూ విలువైన ఆభరణాలు, స్థలాలు, ఇంటిని నిర్మించుకోవడం వంటివి చేస్తూ ఉంటారు భక్తులందరూ కూడా. ఇలా చేయడం వల్ల తమ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని, తమకు శుభం కలుగుతుందని కూడా భక్తుల నమ్మకం. అందుకే ఈ అక్షయ తృతీయ రోజున హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదన అనే విష్ణు సహస్రనామాన్ని భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో పఠించాలి. అందుకే ఈ పవిత్రమైన రోజున అక్షయ తృతీయ అనే పండుగను జరుపుకోవాలి. ఈ పురాణాల ప్రకారం అక్షయ తృతీయ రోజునే పరశురాముడు, హయగ్రీవుడు, నరనారాయణుడు కూడా జన్మించాడు. అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజునే ఆ బ్రహ్మదేవుడి కుమారుడైన అక్షయ కుమారుడు కూడా జన్మించాడు. క్షయం అంటే తరగనిది అని అర్థం. అక్షయ తృతీయ వేళ యక్షరాజుకు నిధులు లభించాయని కూడా మన పురాణాలలో వివరించారు. అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజునే ఆ భగీరథుని తపస్సు కారణంగా గంగమ్మ తల్లి ఆకాశం నుంచి ఈ భూలోకానికి వచ్చిందని కూడా మన పురాణాలు చెబుతున్నాయి. ఈ అక్షయ తృతీయ రోజు నుంచే వేదవ్యాసుడు, గణేశుడు కలిసి మహాభారతాన్ని రాయడాన్ని ప్రారంభించారు. అక్షయ తృతీయ రోజునే ఆది శంకరాచార్యులు కనకదార స్తోత్రాన్ని రచించారు. అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజునే మహాభారత యుద్ధం ముగిసినట్టు కూడా మన పురాణాలు చెబుతున్నాయి. మనలో చాలామంది అక్షయ తృతీయ పర్వదినాన ఖచ్చితంగా బంగారాన్ని కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే వారంతా ఈ విషయాన్ని గమనించాలి. పురాణాల ప్రకారం కలిపురుషుడు 5 స్థానాల్లో ఉంటాడు. అందులో ఒకటి పసిడి. బంగారాన్ని అహంకారానికి హేతువుగా పరిగణించాలి. అంటే అక్షయ తృతీయ రోజున కలిపురుషుణ్ణి ఇంట్లోకి తీసుకువచ్చి అహంకారాన్ని మరింత పెంచుకోవడమని అర్థమని కూడా మనం గ్రహించాలి. అయితే ఈ రోజున బంగారం కొనాలనే ప్రచారం ఎందుకు వచ్చింది అంటే, ఈ పర్వదినం రోజున బంగారం కొనడం కాదు, దానం చేయాలన్నదే అస్సలు విషయం. అయితే బంగారం చేసే శక్తి, సామర్థ్యాలు చాలామందికి ఉండవు కాబట్టి, అందుకే ఆహారం, వస్త్రాలు దానం చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని కూడా మన పురాణాలు చెబుతున్నాయి. తెలుగు పంచాంగం ప్రకారం వైశాఖ మాసంలో వేసవి మంటలు, వేడి గాలులతో అందరూ ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకే అక్షయ తృతీయ రోజున కొత్త కుండలో నీరు పోసి దానం చేయాలి. ఇదే రోజున అన్నదానం చేస్తే మరిన్ని శుభ ఫలితాలు వస్తాయి. వీటితో పాటు మీ సామర్థ్యం మేరకు గొడుగు, వస్త్రాలు, పాదరక్షలు వంటివి దానం చేయాలి. అలాగే చలివేంద్రాలు ఏర్పాటు చేసి మజ్జిగ, పండ్లు, పానకం వంటి వాటిని దానం చేయడం వల్ల ఆ శ్రీ మహావిష్ణువు చల్లని చూపు మనపై ఉంటుంది. ఓం శ్రీ మహావిష్ణువై నమః.